కాబట్టి ఇంతకుముందు చేసిన సినిమాలు ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనే కాబట్టి లాస్ అయినా డిలే అయినా కూడా ప్రాబ్లం నాకే వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఆవిడకి ఉంటుంది. ఆవిడని నమ్మిన ఫ్రెండ్స్కి అవుద్ది డిలే అవ్వటం వల్ల. అది వైవిఎస్ గారు, మీరు ఇదే ఫస్ట్ టైం ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేయడం. బట్ ఇండస్ట్రీతో చాలా ట్రావెల్ ఉంది కాబట్టి ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఎలా కన్విన్స్ చేయడానికి ఎంత ఇబ్బందులు ఉంటాయో మీకు తెలియదు. ఇప్పుడు చూస్తే ట్రెండ్ మారింది. మీరు అవునా? ఇందాక అంటున్నట్టు ఏంటంటే ఫేస్బుక్ లో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారంటున్నారు. ఉమ్. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇదివరకటి కంటే పేరెంట్స్ చాలా యాక్సెప్టెన్సీ యాక్సెప్టెడ్ గా పెరిగింది. ఉన్నారు. ఎలా ఉమ్. అంటే కొంతమంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నా, ఫోటోలు పెడుతున్నా, ఇదివరకు ఉన్నంత అబ్జెక్షన్ ఇప్పుడు లేదు. అవును, కొంతమంది అయితే చాలా బోల్డ్ గా కూడా, మోడర్న్ గా కూడా పెడుతున్నారు రీల్స్. యాక్సెప్టెన్సీ పెరిగింది. ఎందుకు పెరిగిందంటారు అది మీ అబ్జర్వేషన్? నా పేరెంట్స్ లో మార్పు. నా అబ్జర్వేషన్ అంటే సమాజం చుట్టూ ఉన్న వాతావరణాన్ని అడాప్ట్ చేసుకునే విధానం పెరుగుతుంటుంది. మనిషి మనుగడ ఆధునికత వైపు పెరుగుతుంటుంది. ఆధునికత వైపు పరిగెడుతుంటుంది.